Hello guys, welcome back to new vlogs. So ఈరోజు వ్లాగ్ ఏంటంటే నిన్న చూసారు కదా మెహందీ ఇంకా హల్దీ సో పెళ్లి కూతురు ఈవెంట్ అన్ని మూడు చూసారు. సో ఈరోజు అదే ఇంటి దగ్గర అదే స్ట్రీట్లో సంగీత్ చేస్తున్నాం. సో ఎల్ఈడి వాల్ అనేది సెటప్ అవుతుంది, స్టేజ్ కూడా అంతా అయిపోయింది. ఈవినింగ్ పార్టీ ఎలా ఉంటుంది డ్రోన్లో అన్నిటిలో చూద్దాం. సో లెట్స్ గో. మధ్యలో ఫ్రేమ్ పట్టేస్తాయి కదా, మధ్యలో ఫ్రేమ్ పెట్టేసి ఒక టూ ఫ్రేమ్స్ పైన చేస్తే ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్కి అటాచ్ చేయి, మాకు దానికి అటాచ్ చేసుకో. ఇగో ఇక్కడ డాన్సర్లకి గ్రీన్ రూమ్ని కడుతున్నాం, వాళ్ళకేమో లేడీస్కి ఇది జెంట్స్కి. ఇగో ఇటు కూడా ఫ్రేమ్ వచ్చేస్తుంది, ఫ్రేమ్ వచ్చేసి పైన కూడా ఫ్రేమ్ వచ్చేస్తుంది. మీరు ఏం చేస్తారంటే పెట్టేసుకున్న తర్వాత బాక్స్లు ఉన్నాయి కదా, ఈ వెనకాల తీసుకెళ్ళిపోయి ఇటు పెట్టేసుకోండి. దీనికి ఎందుకు వెళ్ళిపోతాయా, ఈ రాట్లు కడుతున్నాడుగా. ఏం లేదు, నువ్వు ఖాళీ బాక్స్లో ఎంటీ బాక్స్ ఈ సందు వెనకాలకి అంత ఖాళీయే, ఆ ప్లేస్ అంతా ఖాళీయే, ఎటు పోవా అటు. సౌండ్ కానీ లైటింగ్ కానీ డ్రెస్ కానీ ఎల్ఈడి స్క్రీన్ స్టేజ్ ఆల్ డన్. సో ఇంకా బ్యాలెన్స్ ఏముందంటే టెంట్ హౌస్ వరకే. సో ఇది కూడా అయిపోతే మనం ఆన్ టైంకి చేసేసినట్టే. సో మ్యాట్ అయితే తీసుకొచ్చి ఈ రోడ్ సగం ఆటో వరకు వేస్తున్నారనమాట. ఏమేమి పెట్టారు మొత్తం మాట్లాడారా మొత్తం ఈడు కూడా కదా. అరే నీ పక్కన, అరే ఈడేరా, అరే ఈడేరా, అరే ఈడేరా. ఒక నిమిషం. హలో 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 నిన్న చదివింది ఇగో ఈడు. అరే నీ పేరేంట్రా? అరే ఈడి పేరేంట్రా? అగో సాత్విక్. ఏ స్కూల్ చెప్పండి? గౌతమ్ మోడల్ స్కూల్. నువ్వు అదే ఆంధ్ర బిడ్డలేడా? మర్చిపోయా, కాక్టైల్ కౌంటర్ అక్కడ తీసేసేవారు. అట్లా 6:30 కల్లా మీరు రెడీగా పెట్టేసేసుకోండి. అందుకని అన్న మీరు తెచ్చేసుకొని అక్కడ పెట్టుకున్నారు అనుకో, మీరు ఈ లోపు అక్కడ పెట్టుకోండి. మీరు మోసుకొని అక్కడికి వచ్చే లోపు మా వాళ్ళతో నేను ఇదంతా నేను సెట్ చేపిస్తాను. ఓకేనా? మీరు ఈ లోపు తెచ్చేసుకోండి. ఇక్కడ పెట్టాడా ఏది బాక్స్? అగో కనిపించాడా? ఆన్ చేస్తే చాలా ఇంకా ఫాస్ట్ ఉంటుంది, కొంచెం జల్దీ లేసినాం కాబట్టి ఇవ్వాలి. ఇవన్నీ చూసుకోవాలి దబా దబా.
టేబుల్ స్టార్ట్ చేసేయాలి. కాకపోతే ఈ చైర్స్ మళ్ళీ లాస్ట్లో వస్తే ముందు ఫ్రంట్ సరిపోదని చెప్పి రౌండ్ టేబుల్సే కొంచెం వెనక్కి జరిపి చైర్స్ వేస్తాం. ఫ్లయింగ్ సెటప్ మొత్తం. సౌండ్ చాలా హెవీగానే వస్తుంది. ఏదైనా సాంగ్ ఒకసారి పెడదామా? సో ఇది 360 degrees ఎవ్రీ ఈవెంట్లో కామన్ అనమాట. ఎలాంటి ఈవెంట్లో అయినా పెట్టుకోవచ్చు. సో దీనికంటూ బ్యాక్ డ్రాప్ కానీ దీని సెటప్ అంతా వేరేది ఉంటుంది. సో ఇవి కాక ఈ సంగీత్లో ఏమేమి ఉన్నాయో మీకు అన్నీ చూపిస్తాను. లెట్స్ గో. సో దిస్ ఈజ్ సెల్ఫీ బూత్. ఇక్కడ కపుల్సే కదా, ఎవరైనా రావచ్చు. ఇక్కడికి వచ్చి చక్కగా ఫోటో షూట్ అనమాట. ఇది సంగీత్ అప్పుడే పెడితేనే బాగుంటుంది, ప్రతిదానికి పెట్టేస్తే బాగోదు. సో ఇది ఫోటో బూత్. సో సంగీత్లో ఈ దానికి ఫోటో బూత్. సో మన టెంట్ హౌస్ మెటీరియల్ అయితే రౌండ్ టేబుల్స్ వాక్. సో ఇదంతా రౌండ్ టేబుల్స్ చైర్స్ అంతా సెటప్. సో రోడ్డు చిన్నదే కాబట్టి అటు ఇటు రౌండ్ టేబుల్స్ వేసాం. అండ్ ఇంకా ఫ్రంట్ స్టేజ్ కూడా చూపిస్తాను, వచ్చేయండి. ఇంకోటి చెప్పాలి, చైర్స్ అండ్ సోఫాస్. అమ్మా ఇదైతే సోఫా అమ్మా. సోఫాస్ ఫ్రంట్ అయితే సో మెయిన్ వాళ్ళకి కాబట్టి. అండ్ ఇంకోటి ఇది స్టేజ్ సెటప్. ఇది స్టేజ్, వెనకాల ఎల్ఈడి స్క్రీన్ మందే, రాజు ఎంటర్టైన్స్ కనబడుతుంది కదా. వ్యూ ఎలా ఉందో మాత్రం చూడాలి ఇక్కడ నుంచి. సో ఇది వ్యూ చూపించు. అది అదిరిపోయింది కదా వ్యూ. చక్కగా బిల్డింగ్స్కి కూడా మనం లైటింగ్ ఇచ్చాం సైడ్కి, కొంచెం బాగా ఎలివేట్ అవ్వడానికి. సో మీకు చూస్తున్నారు కదా, అది లైటింగ్ అవన్నీ. ఇదైతే సౌండ్ సిస్టమ్, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా ఒక సైడ్కి అది పెట్టాలి. ప్రతి ఈవెంట్లో అది ఫ్రంటే ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి లెఫ్ట్ రైట్ బాక్స్లు అన్నీ వినబడాలి కాబట్టి. సో మంచి సౌండ్ అయితే పెట్టాం. సో ఈవెంట్ ఎలా జరుగుతుందో కూడా చూద్దాం. అండ్ ఈ ఈవెంట్లో ఇంకో ముఖ్యమైనది అయితే ఒకటి ఉంది. దారు పీనే కే లియే ఆయా బహుత్ లోగే ఆ జాओ. బార్ కౌంటర్ సెటప్. బాబు కొంచెం సెటప్ అంతా చూపించామా మన వాళ్ళకి. దిస్ ఈజ్ బార్, BAR బార్. ఇప్పుడు ఓకేగా, రైట్. సో ఇది బార్ కౌంటర్ సెటప్. బాబు ఏం కావాలమ్మా? బార్ అంటే నేను ఆ బార్ ఇవ్వను, సో మనకు అలవాట్లేదు. నెక్స్ట్ కమ్ బ్యాక్. సో నిన్న మెహందీ అయితే ఇక్కడే జరిగింది. సో అదే ప్లేస్లో అది అనమాట ఇక్కడ దాని సెటప్. చైర్స్, రౌండ్ టేబుల్స్. సో సంగీత్ అయితే చూసారు. మరి ఈ సంగీత్లో ఆర్టిస్టులకి డ్యాన్స్ కానీ ఆట పాట మొత్తం జరగాలి కదా. మరి వాళ్ళు ప్రతి కాస్ట్యూమ్స్ ప్రతిదీ చేంజ్ చేసుకోవాలంటే మా డాన్సర్స్కి మరి ఏదైనా రూమ్స్ ప్రొవైడ్ చేయాలంటే ఇలాంటి విల్లాస్లోకి వెళ్ళి నా రూమ్ ఉంది తీసుకొని అంటే ఎవరు. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే మంచి గ్రీన్ రూమ్స్ అయితే చేయాలి. సో గ్రీన్ రూమ్స్ చూపిస్తాను, రండి 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 రండి. సో ఇది గ్రీన్ రూమ్స్, ఇది బాయ్స్కి, వెనకాల గర్ల్స్కి అనమాట. సో వాళ్ళకి ఒక టేబుల్ అని అన్ని చైర్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటే ఇక్కడ స్టేజ్ బ్యాక్ సైడ్ సో అరేంజ్ చేసుకుంటారు. లెట్స్ గో టు మనం మాక్టైల్ తీసుకుందాం. మన కాక్టైల్ కాబట్టి మన ఆ బ్యాచ్ కాదు, మాక్టైల్ బ్యాచ్. అదిగో మనదే ఇది మాక్టైల్. మనలాంటి వాళ్ళకి ఇది కోసం. అన్నీ అయ్యే ఉండాలని కాదు కదా, సో అన్నీ ఉండాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అన్ని రకాల డ్రింక్స్ అయితే ప్రొవైడ్ చేయాలి. సంగీత్ కదా, సో చిల్ అవుతారు. అన్నా ఏ స్పెషల్ అన్నా చెప్పన్నా? మింట్ మజిటో.
అయితే అదే ఇచ్చి మనం కూడా అలాగే ఫీల్ అవ్వాలి, కానీ ఫీల్ అవ్వాలి అంతే, మరీ ఎక్కువ తాగేయకూడదు కదా. ఇది మనలాంటి వాళ్ళ కోసం అంతే కదా. ఏముంటాయి, కలిపేసి ఇచ్చేయడమే, తాగేయడమే. అది అన్న కలిపిన దాంట్లో ఉంటుంది. అది 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 సూపర్. ఎలా ఉందన్నా? మళ్ళీ ఫోన్ చేస్తున్నాను. ఇలా డాన్సర్లో వచ్చి మీకు ఎప్పుడెప్పుడు సాంగ్స్కి సపోర్టివ్ కావాలో నువ్వు ఈయనతో నువ్వు కొద్ది కోఆర్డినేషన్ ఇస్తుంది, ఓకేనా? ఇది కూడా మనోడే కోఆర్డినేషన్ చేసేసి మేము వచ్చాక ఒకసారి లిస్ట్ ఇచ్చేస్తే నేను చేస్తాను. వీళ్ళ సాంగ్స్ ఏమేమి సాంగ్స్ ఉన్నాయి, స్పెషల్ ఎఫెక్ట్ కూడా ఎప్పుడెప్పుడు చేయాలి. అదే ఓన్లీ కపుల్స్కే, వాళ్ళ ఫ్యామిలీ సాంగ్స్కేలే, మన వాళ్ళ దానికి ఏం లేదు. కానీ 10 రోజులు పని చేస్తున్నారు, డెకరేషన్ వెళ్తారు. ఇప్పుడు డెకరేషన్ వెళ్తారు. ఇప్పుడు ఆల్రెడీ 10 రోజులు వర్క్ అయిపోయింది. రేపు పొద్దున్న 6ంటికి వెళ్ళే, ఇప్పుడు అక్కడికి వెళ్ళి 12ంటికి వెళ్తాం. ఇది అయిపోవాలి కదా, ఎంట్రీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కాన్సెప్ట్ అన్నీ అయిపోయిన తర్వాత ఏది అక్కడ మన దానికాడ అయోధ్య దగ్గర, ఇక్కడ అయోధ్య సర్కిల్, అయోధ్య ఇటు ఇప్పుడు ఇలా తిరుగుతామా, మెయిన్ రోడ్కి వెళ్తామా, మళ్ళీ అంటే రైట్ వెళ్ళాలి. మెయిన్ రోడ్ ఎందుకు ఎక్కుతారు అయోధ్య? మెయిన్ రోడ్ ఎక్కం, ఇలా సర్వీస్ రోడ్ లో నుంచి అలా స్ట్రైట్కి వెళ్ళిపోతాం. ఇక్కడే అంట 8 నిమిషాలు ఇక్కడ నుంచి, ఇప్పుడే వెళ్ళొచ్చా. అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయన్నాడు అసలు మీ ఇంత చిన్న ఇరుకులోని. 2013 కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఇలాంటి అరేంజ్మెంట్ అయింది, ఇంతవరకు ఎవరు చేయలేదు. నా భూతో నా భవిష్యత్తు ఉన్నది. ఈ తర్వాత నెక్స్ట్ చేయాలంటే మేము మీతోటే చేయాలి. ఏం లేదు, చక్కగా న్యూ ఇయర్ ఈవెంట్ చేసుకోవచ్చు మీరు అందరు కలిపి. న్యూ ఇయర్ ఈవెంట్ మేము చిన్న ఫ్యామిలీ కాబట్టి క్లబ్ హౌస్ చేసుకుంటాము, అక్కడ గార్డెన్ లో చిన్నగా క్యాంటీన్ మాట్లాడుకుంటాము. అంత అడావిడి ఏమో. ఈవెన్ మా బర్త్డే పార్టీస్ సెటప్ అంతా ఎలా ఉంది, టేబుల్స్ కానీ మీ కార్డు ఏమైనా ఉంటాయండి? ఉన్నాయి కార్డ్స్ ఉన్నాయి, స్కాన్ చేసుకోండి. అది క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన అన్నీ వచ్చేస్తాయి. నిన్న మెహందీకి పెట్టిన సైకిల్ ఇది, మరేమనుకున్నాం ఈసారి కూడా తొక్కుదాం. దీన్ని తొక్కడానికి అన్న ఈసారి సంగీత్కి తొక్కుతారు, మెహందీకి పెడతారు. చేతులతోని ఈ రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ మాట్లాడట్లేదు, వీళ్ళు మాత్రం మాట్లాడుతున్నారు మంచిగా. నా నోరు భయ్యా ఓకేనా మీకు? ఓకేనా? రాదు, కొంచెం కొంచెం ముందుకు రండి. రెడీ 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 స్టార్ట్. లేరా 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 ఫోటోగ్రాఫర్స్ ఓకేనా? ఫ్రంట్ లో కూర్చోండి. అండి ఎలా ఉంది? బాగుందా? అంత ఓకేగా అరేంజ్మెంట్స్ అన్ని? మరి ఈ రోజు అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే మస్తుగా ప్లాన్ చేసినాం మేము. సో మరి మీ అందరి కోసం బోల్డ్ అని పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. స్పెషల్లీ మన రాజు ఎంటర్టైనర్స్ ఏం చేసినా చాలా యూనిక్ గా చేస్తారు. మరి ఈ రోజు నేను అక్కడ ఎంట్రన్స్ నిన్న వచ్చింది,
మొత్తం మారిపోయింది. రౌండ్ టేబుల్స్ వచ్చేసాయి, పెద్ద స్క్రీన్ వచ్చింది. అక్కడ అసలు నేను ఎక్కడ ఉన్నాను అనే ఫీలింగ్ తో వస్తున్నాను అనమాట. అంత మొత్తం లుక్ మొత్తం మారిపోయింది. సో మరి ఇలాంటి వండర్ఫుల్ ఈవెంట్స్ రాజు ఎంటర్టైనర్స్ మాత్రమే చేయగలరు. ఎలా ఉన్నా కూడా మీ ఈవెంట్ ని స్పెషల్ గా, చాలా స్పెషల్ గా ఒక పండగ లాగా అయితే రాజు ఎంటర్టైనర్స్ అయితే చేసి ఇస్తారు. ఈ రోజు చూసారు, చాలా మంది ఫోన్ నెంబర్స్ అడిగారు. సో మరి వాళ్ళందరికి అక్కడ స్టార్టింగ్ లో స్కానర్ పెట్టినామండి. ఆ స్కానర్ మీరు స్కాన్ చేస్తే మొత్తం డీటెయిల్స్ అన్ని వస్తాయి. సో కాబట్టి ఎవరికైతే ఫోన్ నెంబర్స్ కావాలో ఆ స్టార్టింగ్ స్కానర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేసుకోండి. రాజు ఎంటర్టైనర్స్ కోసం మొత్తం వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే మన ఫస్ట్ పర్ఫార్మెన్స్ గణేష్ వందన్ తో స్టార్ట్ చేస్తున్నాం. మరి మన హిందూ ట్రెడిషన్ లో ఏ ఈవెంట్ స్టార్ట్ చేసుకోవాలన్నా గణేష్ వందన్ తోనే స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి, ఒక గణేష్ పూజతో స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి మరి ఈ రోజు కూడా గణేష్ వందన్ పర్ఫార్మెన్స్ తో మరి ఈ ఈవెంట్ ని స్టార్ట్. అబ్సల్యూట్ సినిమా అసలు అదిరిపోయింది. అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. అదే దానికి స్పెషల్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దామని అందుకు. మీరు మీ ఫ్రెండ్స్ తో ఉందా? ఆయన సోలో ఉందా? నీ సోలో ఉంది. ఓకే, ఆయన నైట్ అవుట్స్, చాలా నైట్ అవుట్స్ మూవీస్ చూడటం, నైట్ అంతా రిలీజ్ చేయడం చాలా చేస్తున్నాను. చూసారే ఉంటే బాగుండేది కానీ మనం ఇంకా చాలా 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 మూవీస్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఫుల్ ఆన్ ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఓకేనా? వెడ్డింగ్కి ప్రశాంత్, యు ఆర్ లైక్ మై బ్రదర్. అసలు మీ ఇద్దరికి ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా, ఎన్ని గొడవలైనా కూడా అది ఇద్దరు కలిసి కూర్చొని సాల్వ్. సో నిన్న మెహందీ, హల్దీ అండ్ ఈరోజు సంగీత్, టోటల్ ఈవెంట్ మొత్తము రాజు ఎంటర్టైనర్స్ కి ఇచ్చారు. ఓకే, సో మీ ఫీలింగ్ ఏంటి? నిన్న చూసారు, ఈ రోజు చూసారు. ఫస్ట్ నేను దీపుని అడగాలనుకుంటున్నాను. సో నీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ చాలా బాగా చేశారు. డెకరేషన్ ఆన్ టైం ఇంకా చెప్పాలంటే మేమే ఇచ్చేసాము. మేము ఇంకా ఏమైనా అంటారేమో అని, అంటే ఈవెంట్ డిలే అవుతుంది కదా. నిన్నైతే అసలు చాలా బాగా చేశారు. సూపర్, రియల్లీ గ్రేట్. యా, మీరు చెప్పండి. బైక్ రైడ్ ఇస్ ఎక్సలెంట్. ఓకే, entry. Okay, yeah. Then remaining, what about remaining arrangements? What about arrangements? చాలా తక్కువ మాట్లాడతారా? ఇదో ఇక్కడ టపాకా అయిందనమాట. సో దీపు ఫ్రెండ్ నిన్నటి నుంచి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. దీని ఫంక్షన్ మొత్తం తిందే. సో నువ్వు చెప్పు, ఎట్లా ఉంది అరేంజ్మెంట్స్, ఇక్కడ ఫుడ్ అండ్ ఎంట్రీ ఓవరాల్? యా, యాక్చువల్లీ ఈవెంట్స్ చాలా బాగా చేశారు. ఈవెంట్ మేనేజర్ అంకుల్ పేరు మాకు తెలియదు కానీ రాజు గారు, హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. మాకు అన్ని గైడ్ చేస్తున్నారు. వాళ్ళని జల్దీ తీసుకురండి, మీ ఈవెంటే డిస్టర్బ్ అవుతుంది. కానీ థ్యాంక్ యూ సో మచ్. నైట్ 12 అయినా 1 అయినా 2 అయినా మా అందరికి కోఆపరేట్ చేసినందుకు. మెహందీ టైంలో అయితే అందరు వెళ్ళిపోయినా కూడా వాళ్ళంతా మా దగ్గర అలా సెక్యూరిటీ లాగా అక్కడే ఉండి అది తీసుకోవడం, ఆ ఇనిషియేషన్ తీసుకోవడం చాలా నచ్చింది. లాస్ట్కి మా లగేజెస్ ఉన్న అక్కడ దాకా తీసుకొచ్చి పెట్టారు. అది కూడా నాకు బాగా అనిపించింది. లైక్ దే ఓన్డ్ ద ఈవెంట్. ఇంకా యాంకర్ చాలా బాగుంది అనమాట. నాకు యాంకర్ బాగా నచ్చింది. నాతోనైతే బాగా సింక్ అయింది. మా తొట్టి గ్యాంగ్లో కలిసిపోయింది. ఇది చాలా బాగా అనిపించింది మాకు. థ్యాంక్ యూ సో మచ్ రాజు ఈవెంట్స్. ఇంకా ఈరోజు సంగీత్లో ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా చాలా బాగా చేశారు. అన్ని ఈవెంట్స్ బాగున్నాయి. ఒకటి బాగుంది, ఒకటి బాగాలేదు, ఇదంతా ఏం లేదు. ఇంకా మేము డిలే చేసినాం కానీ మీరే డిలే చేయలేరు. థ్యాంక్స్ ఫర్ దాట్. ఇంకా నిన్న కొంచెం డిలే అయినందుకు ఈరోజు లేదమ్మా మీరు 4 o'clock 3 o'clock నుంచే స్టార్ట్ చేయండి, వాళ్ళని హడావిడి చేయండి, మనం రాజు
కథలు చెప్పడం చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్స్ స్నేహ, ఇంత మంచి యాంకరింగ్ చేసి అందరిలో ఇట్లా జోష్ తీసుకొచ్చినందుకు. మేము ఒక్కరమే ఉంటే అంత జోష్ తీసుకురాకపోతుంటే మీరు ఇంకా బాగా జోష్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్. నిజంగా చాలా ఫంక్షన్కి నీలాంటి ఫ్రెండ్స్ ఉంటే చాలు, అసలు నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ఈవెంట్ అయితే అయిపోయింది. సంగీత్ ఈవెంట్ చాలా 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 బాగా జరిగింది. అండ్ రేపు మార్నింగ్ ఇంకా 2-3 ఈవెంట్స్ ఉన్నాయి మార్నింగే అన్నీ. సో దాని అరేంజ్మెంట్స్ కూడా అన్నీ అయిపోయినాయి. సో ఈ వీడియోలో సర్ప్రైజ్ గురించి చాలా ఎక్కువ పెడదామని అనుకున్నా, ఆ వీడియోస్ డిలీట్ అయిపోయినాయి. అది ఎలా జరిగినాయి అసలు ఏంటి, కొన్ని వాటికి ఆడియోస్ కూడా రాలేదు, చాలా వాటికి ఆడియోస్ రాలేదు. సో అన్నీ తీయాల్సి వచ్చింది. సో సంగీత్ అయితే చాలా 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 బాగా జరిగింది. సో అలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ వాచ్ మై వీడియోస్ and please subscribe to my channel. So until then, see you in the next vlog. Bye.